జూన్ 3వ తారీఖు సాయంత్రానికి 2 చొక్కాలు ఎక్స్ట్రా కొనుక్కోండమ్మా. ఒకటి పోయినా ఇంకొకటి ఉంటది. ఎందుకంటే సంభవం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మాస్ సంభవం ఇది. నిజంగా రామ్ చరణ్ గారు డాన్స్ చేస్తుంటే దుమ్ము లెగిసిపోతుంది. అంత బాడీ వెయిట్ మీద కూడా ఇంత గ్రేస్ తగ్గలేదు, ఇంత స్పీడ్ తగ్గలేదు. మెయిన్ గా సాంగ్ లాస్ట్ లో ఒక ఫాస్ట్ బిట్ అయితే ఉంది. హీరోయిన్స్ తో కలిసి అక్కడ డాన్స్ అయితే వేస్తున్నాడు. నిజంగా అటు జాన్వీ కపూర్ గారు కావచ్చు, ఇటు శృతి హాసన్ గారు కావచ్చు, ఇద్దరు కూడా రామ్ చరణ్ గారి గ్రేస్ ముందు తేలిపోయారనే చెప్పాలి. నిజంగా వన్ మ్యాన్ షో అంటే ఇదేనేమో. అరాచకంగా అయితే రామ్ చరణ్ గారు అయితే అలా స్క్రీన్ పైన అయితే కనపడుతున్నాడు. ఇంకా సాంగ్ కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే జానీ మాస్టర్ ఇచ్చి పడేశాడని చెప్పాలి. మెయిన్ గా ఆ లాస్ట్ లో ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ చేస్తున్నప్పుడు ఒక ట్రాన్సిషన్ అయితే ఉంది శృతి హాసన్ గారి దగ్గర నుంచి జాన్వీ కపూర్ గారికి. నిజంగా అదైతే అదిరిపోయిందనే చెప్పాలి. నిజంగా చాలా అంటే చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు. అంటే ఇటు రామ్ చరణ్ గారిని ఇద్దరు హీరోయిన్స్ ని ఫోకస్ చేస్తూనే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో జనాలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ మూమెంట్స్ చూసారా, చిక్రీ స్టెప్ అయితే వేపిస్తున్నాడు. ఆ టైప్లో అయితే నాకైతే కనపడింది. ఈ రకంగా ఒక బొంబాటిక్ సాంగ్ లాగైతే ఈ సాంగ్ అయితే కనపడుతుంది. ఇంకా ఏఆర్ రెహమాన్ గారి గురించి మాట్లాడుకుంటే 2 minutes 20 seconds తర్వాత అనుకుంటా జాన్వీ కపూర్ గారితో రామ్ చరణ్ గారికి ఐటమ్ సాంగ్ లో మెలోడీ లైన్ అయితే ఆయన అయితే పెట్టాడు. నిజంగా ఆ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో ఫ్రమ్ ఓరనా టు బీట్ టు మెలోడీ, అది ఆయనకే సాధ్యం. అంత పర్ఫెక్ట్ గా అదైతే బ్లెండ్ అయింది. నిజంగా ఆ పోర్షన్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. ఆ మెలోడీ లైన్ ఒక 10 seconds ఎంత ఉంది, అది అవగానే మళ్ళీ వెంటనే మాస్ బీట్లోకి అయితే సాంగ్ అయితే కన్వర్ట్ అయింది. నిజంగా ఇచ్చి పడేశాడు, దొల్ల కొట్టేశాడనే చెప్పాలి ఏఆర్ రెహమాన్ గారు. ఇంకా నాకు మెయిన్ గా శృతి హాసన్ గారి కంటే జాన్వీ కపూర్ గారు రామ్ చరణ్ గారు అలా డాన్స్ చేస్తుంటే అలా చూడాలనిపిస్తుంది అనమాట. మరి శృతి హాసన్ గారి కాంబో ఆల్రెడీ చూసేసామనో, లేకపోతే జగదేక వీరుడు అతిలోక సుందరి వాళ్ళ వారసులను నాకైతే తెలియదు. కానీ నిజంగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది. నాకు ఇంకా నిజం చెప్పాలంటే శృతి హాసన్ గారి డ్యాన్స్ కంటే జాన్వీ కపూర్ గారి డ్యాన్సే ఈ సాంగ్ లో అయితే నచ్చింది. ఇంకా సాంగ్ లో శివరాజ్ కుమార్ గారు కూడా మనకైతే కనపడ్డారు. అంటే కుస్తీ పోటీ ఏదైనా గెలిచిన తర్వాత వచ్చే పాట అనుకుంటా ఇది. అంటే చాలా మందికి డౌట్ అయితే ఉండేది, స్పోర్ట్స్ డ్రామాలో ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారని. స్పోర్ట్స్ ఆడే వాళ్ళు డ్యాన్స్ వేయకూడదా, పార్టీలు చేసుకోకూడదా? అలాంటిది ఈ పాట కూడా. ఈ రకంగా అటు రామ్ చరణ్ గారు, శృతి హాసన్ గారు, జాన్వీ కపూర్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, జానీ మాస్టర్ ఎవ్వరూ తక్కలేదు. అందరూ కలిసి ఈ సాంగ్ లో ఇచ్చి పడేశారు అంతే. మెయిన్ గా రామ్ చరణ్ గారి డ్యాన్స్ అయితే అసలు ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. ఇంకా సాంగ్ లాస్ట్ లో ఒక ఫాస్ట్ బీట్ ఏదైతే ఉందో, నేను నిన్న కూడా మాట్లాడా, ఈ సాంగ్ ఆడియో సాంగ్ వచ్చినప్పుడు అసలు దానికి ఎలా కొరియోగ్రఫీ చేస్తారు, అదిరిపోద్దని. నిజంగా మామూలుగా లేదు. ఆ ఇద్దరు హీరోయిన్లతో రామ్ చరణ్ గారి డ్యాన్స్ కావచ్చు, మధ్యలో ఆ ట్రాన్సిషన్ స్టెప్ కావచ్చు ఇద్దరు హీరోయిన్లతో, ఇంకా మన రామ్ చరణ్ గారి సోలో స్టెప్ కావచ్చు, దుమ్ము లెగిసిపోతుంది అక్కడ. ఈ రకంగా సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇచ్చి పడేశారు. బ్లాక్ బాస్టర్ అనమాట. మామూలుగా ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్. సిక్సర్ కాదు ఇది. అంటే నో బాల్ ప్లస్ ఫ్రీ హిట్ మొత్తం అన్ని కలిపి వచ్చిన తర్వాత ఒక సిక్సర్ అయితే కొడతారు కదా, అవుట్ ఆఫ్ ద పార్క్, అలాంటిది అనమాట ఇది. నిన్న ఈవెంట్ ఏమో బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఈ ఆడియో సాంగ్ నిన్న బయటకు వచ్చేసింది. ఆల్రెడీ మస్సా పాట బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఈ వీడియో సాంగ్ తగలబడిపోతాయి, థియేటర్స్ తగలబడిపోతే. ఇంకా నిన్నటి నుంచి అయితే వీళ్ళైతే ఊపైతే అందుకున్నారు. టోటల్ ఇండియా వైడ్కి ఈ సినిమా అయితే ట్రెండ్ అవుతుంది. నిజంగా ఈ ప్లాన్ వేసింది ఎవరో, నాకైతే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదేంటంటే నిన్నైతే ఆడియో సాంగ్ని బయటకైతే వదిలారు. అది కొంతమందికి అంటే నాకు లాంటి వాళ్ళకి బాగా నచ్చింది, ఇంకొంతమందికి మీకు లాంటి వాళ్ళకి కొంతమందికి అయితే నచ్చలేదు. కానీ రిపీట్స్లో వింటే వాళ్ళకి కూడా బాగా నచ్చింది. ఆ మిక్స్డ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఈరోజు వీడియో సాంగ్ వచ్చిన తర్వాత యునానిమస్ అయిందనమాట పాట. అందరికీ పిచ్చగా అయితే నచ్చేసిద్ది. అదే తేడా ఆడియోకి విజువల్కి, అదే తేడా. ఆడియో సాంగ్ సూపర్, విజువల్ సాంగ్ బ్లాక్ బాస్టర్ అనమాట. నిజంగా ఇచ్చి పడేశారు. ఎవరో తగ్గలేదు, హీరోయిన్లు తగ్గలేదు, రామ్ చరణ్ గారు తగ్గలేదు, కొరియోగ్రాఫర్ తగ్గలేదు, ఏఆర్ రెహమాన్ గారు ఇస్ ద బాస్. నిజంగా ఆ బ్లెండ్ ఏదైతే ఉందో, అంటే మాస్ సాంగ్లో ఆ మెలోడీ బ్లెండ్ ఏదైతే ఉందో ఇచ్చి పడేశాడు. అంటే వ్యత్యాసం అనమాట. ఇక్కడ స్పెషల్ సాంగ్ వేయడానికి వచ్చింది ఎవరో, శృతి హాసన్ గారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో, జాన్వీ కపూర్ గారు. వాళ్ళిద్దరికి డిఫరెన్స్ తెలుపుతూ దాన్ని అయితే ఏఆర్ రెహమాన్ గారు ఆ విధంగా అయితే కంపోజ్ చేశారు. నిజంగా అది పర్ఫెక్ట్లీ బ్లెండ్ అయింది. ఓవరాల్గా సాంగ్ అయితే బ్లాక్ బాస్టర్. చొక్కాలు చిరిగిపోతాయి, స్క్రీన్లు పగిలిపోతాయి, థియేటర్ టాపులు లెగిసిపోతాయి. ఎవరికి డౌట్స్ లేవుగా. యునానిమస్ బ్లాక్ బాస్టర్ సాంగ్. ఇంకెక్కడి నుంచి అప్వర్డ్సే, డౌన్వర్డ్స్ అనేది ఈ సినిమాకు ఉండదు. యునానిమస్ టాక్తో సినిమా ఓపెన్ అయింది, బ్లాక్ బాస్టర్ అయింది అంతే. మరి అదన్నమాట మ్యాటర్.
మరి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.